అపోస్తలుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం 14 నుండి మనము 36 వచనాలు చదువుకోవాలి. అయితే 25 నుండి 28 వచనాలు చదువుకుందాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను: నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చదవబడిన దైవ లేఖనాల కొరకై ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నిత్య నివాసి సత్యస్వరూపి, కరుణావాత్సల్యములు కలిగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనములు నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, కృపతో జ్ఞాపకం చేసుకొని అన్ని విధాలా ఆదుకొని కాపాడుచు మేలులు చేస్తూ ఉన్న దేవుడవు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా నాయన, ఎల్లవేళలా మీ కనికరం మా పైన ఉంచి మమ్మను భద్రపరిచి నడిపించుచూ ఉన్నందుల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతినిత్యం తోడై ఉండి కాపాడుచూ ఉన్నందుకు మిమ్మును మేము స్తుతించుచూ ఉన్నాం. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు మిమ్మును కొనియాడుచున్నాం. మా ప్రియ ప్రభు, సర్వత్రా మీరు ఆదుకుని భద్రపరచి క్షేమస్థితిని కలుగ చేస్తున్నందుకై మిమ్మును మేమెంతో స్తుతించుచు కొనియాడుచున్నాం. మా దేవా, మా ప్రభువా, అన్ని విషయాల్లో ఎల్లవేళలా మీ సన్నిధి భాగ్యం మాకిచ్చి మమ్మను బలపరచి క్షేమస్థితిని కలుగ చేస్తున్నందుకు మిమ్మును మేమెంతో స్తుతించుచు, వాక్యమై ఉన్న దేవ, లేఖనాలలో నుండి మాతో తేటగా సూటిగా మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 14 నుండి 36 వచనాలు పేతురు ప్రసంగం. ఈ పేతురు ప్రసంగంలో యోవేలు ప్రవచనం ఎత్తి చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తాం. 16వ వచనం, 17వ వచనం నుండి 21వ వచనం వరకు పేతురు ప్రసంగాన్ని మనము గమనించినప్పుడు యోవేలు ప్రవచనాన్ని ఎత్తి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఆ మాట యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు పేతురు ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. అంత్యదినములయందు అనే మాటలు మనము చూడవచ్చు. అంత్యదినములు అనేది యోవేలు గ్రంథంలో లేవు. అంత్యదినములనేవి యోవేలు గ్రంథములో లేవు, కానీ అంత్యదినములయందు అనే మాట చెప్పబడినట్లుగా చూస్తాం కదండి. అంత్యదినాలు యోవేలు గ్రంథంలో లేవు. అంత్యదినములయందు అనే మాట చెప్పాడు. అంత్యదినములనగా ప్రభువు ఈ లోకములో అవతరించినప్పటి నుండి
అంత్యదినములని చెప్పబడ్డాయి. ప్రభువు ఈ లోకములో అవతరించినప్పటి నుండి అంత్యదినాలు అని చెప్పబడ్డాయి. నిజమే. దైవ లేఖనాన్ని మనము గమనించినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించాడనే విషయం కూడా మనం ఎరుగుదు. అంత్యదినములని చెప్పబడ్డాయి. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాలు. అలాగే 9వ అధ్యాయం 26వ వచనం, 9:26. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:21. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18. క్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచుట కడవరి కాలమని యుగ సమాప్తి అని చెప్పబడినది. క్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచుట కడవరి కాలమని యుగ సమాప్తి అని చెప్పబడింది. ఇది కడువరి గడియ అని యోహాను చెప్పుచూ ఉన్నాడు. ఏ గడియని? కడవరి గడియ అని యోహాను చెప్పాడు. ఈ గడియలోనే 2000 సంవత్సరాలు ఇమిడి ఉన్నాయి. ఈ కడవరి గడియలోనే 2000 సంవత్సరాలు ఇమిడి ఉన్నాయి. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 40, 44, 54 మీరు చదివితే 6వ అధ్యాయం 40వ వచనం, 44, 54లో అంత్యదినమున నేను వానిని లేపుదును అని అన్నాడు. అంత్యదినమున నేను వాని లేపుదును అన్నాడు. ఇది ప్రభు రెండవ రాకడకు సంబంధించిన మాట. ఇది రెండవ రాకడకు సంబంధించిన మాట. ప్రభు వచ్చినప్పుడే క్రీస్తునందు మృతులు లేస్తారు. ప్రభు వచ్చినప్పుడే క్రీస్తునందు మృతులు లేస్తారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. అలాగైతే ప్రభు మొదట వచ్చి మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళినది మొదలుకొని ఆయన రెండవ రాకడ వరకు ఉన్న దినములన్నీయు అంత్యదినములని తెలియచున్నది. అవునండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంత్యదినాలు? ప్రభు మొదట వచ్చి మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళినది మొదలుకొని ఆయన రెండవ రాకడ వరకు ఉన్న దినములన్నింటినీ అంత్యదినములని చెప్పొచ్చు. అంటే యోవేలు ప్రవచనములో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును అని దేవుడు చెప్పిన మాట పెంతెకోస్తు దినమున నెరవేరినది. దేవుడు చెప్పిన మాట పెంతెకోస్తు దినమున నెరవేరినట్లుగా మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవలేఖనములు గమనించాల్సిన గొప్ప సత్యం. ఆ దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చుట జరిగినది. దిగివచ్చిన పరిశుద్ధాత్మ యూదులలోను అన్యులలోను 10వ అధ్యాయం 44, 45లో ప్రవేశించి పనిచేయుచూ ఉన్నాడు. యోవేలు ప్రవచించినది ఆత్మ కుమ్మరింపుతో సమానమని పేతురే తెలియజెప్పాడు 17, 18 వచనాలలో. యోవేలు ప్రవచించినది
ఆత్మ కుమ్మరింపుతో సమానమని పేతురే తెలియజెప్పుచూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఏం చెప్పాడు ఆయన? ఆత్మ బాప్తిస్మం, ఆత్మ ద్వారానైన శక్తి, ఆత్మ నింపుదల, ఆత్మ కుమ్మరింపు. అర్థమైందండి? ఆత్మ బాప్తిస్మము, ఆత్మ ద్వారానైన శక్తి, ఆత్మ నింపుదల, ఆత్మ కుమ్మరింపు. ఈ 4 పదాలు మీరు మర్చిపోకూడదు. ఈ 2వ అధ్యాయంలో ఆత్మ బాప్తిస్మము 1, ఆత్మ ద్వారానైన శక్తి 2, ఆత్మ నింపుదల. ఇక మనం చదువుకున్నట్లు ఆత్మ కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు, అది 18వ వచనం. ఆత్మ బాప్తిస్మం 1:5, ఆత్మ ద్వారానైన శక్తి 1:8, ఆత్మ నింపుదల 2:4. ఈ 4 అనుభవాలు ఒకదానికొకటి సరి సమానాలు. ఈ 4 అనుభవాలు ఒకదానికొకటి సరి సమానాలు. మీకు నేను ముందే చెప్పాను, 1 లింగ భేదము లేదని, 2 వయసు భేదము లేదని, 3 స్థితి భేదము లేదని, 4 జాతి భేదము లేదని. ఆత్మకు లింగ భేదము లేదు, వయసు భేదము లేదు, స్థితి భేదము లేదు, జాతి భేదము లేదు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదనని చెప్పినట్లు, కుమారులు కుమార్తెలు కుమ్మరింపుతో పాలిభాగస్తులై ప్రవచించెదరని చెప్పినట్లు, ఆ వర్తమానం ద్వారా ఆ రోజు జరిగిన కార్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇట్టి లేఖనాలను మనము ఆలోచన చేసినప్పుడు చాలామంది ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం చేతగాక, ఇప్పుడు అంత్యదినములలో ఆత్మ కుమ్మరించబడతాడని చెప్పి, ఇదిగో కుమ్మరింపు జరుగుద్ది ప్రార్థన చేయండి, కుమ్మరింపు జరుగుద్ది ప్రార్థన చేయండి అని ఎదురు చూచేవారుగా, కనిపెట్టుకుని ఉండేవారుగా ఉన్నారు. ప్రియులారా, ఆత్మ కుమ్మరింపు జరిగింది. అది ఇప్పుడు కాదు, అది ఎప్పుడో. యోవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనపు మాట నెరవేర్చబడినట్లుగా మనము చూస్తాం. కొన్ని విషయాలు మనం అక్కడ గమనించినప్పుడు ఎన్నో సంగతులు మనము అర్థం చేసుకుంటాం. ఆ క్రింది భాగాన్ని మనము చదివినప్పుడు 19వ వచనం నుండి, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగ చేసేదను అని చెప్పాడు కదా. ఆయన కలుగ చేశాడు. దేవుని వాక్యములో ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తంగాను మారుదురు అన్నాడు. అంటే ప్రభు 2వ రాకడలో, అనగా ఆయన భూమి మీదికి వచ్చు సమయములో ఇవన్నీ జరుగుతాయి. సూర్యచంద్ర నక్షత్రములలో, ఆకాశము, భూమి యందు కార్యాలు జరుగుతాయి. 19వ వచనంలో చెప్పబడిన సూచనలు జరుగుతాయి. అవి కొన్ని మనము గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, అలాగే 10వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం, 17, 18 వచనాలు, 16వ అధ్యాయం
3-8 కనబడుతుంది. కనుక దీనిని బట్టి చూస్తే పెంతెకొస్తు దినమున దిగివచ్చిన పరిశుద్ధాత్మ కార్యములు ప్రభు రెండవ రాకడ వరకు కొనసాగునని తెలియచున్నది. పెంతెకొస్తు దినమున దిగివచ్చిన పరిశుద్ధాత్మ ఆయన కార్యములు ఎప్పటి వరకు జరుగుతాయి? ప్రభు రెండవ రాకడ వరకు కొనసాగునని మనము ఈ సత్యాన్ని గుర్తిస్తాం. అప్పుడే 21వ వచనం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ ఏమవుతారు? రక్షింపబడుదురు అని మనం విన్నాం. ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. అవును, ప్రతివారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొనుట ద్వారా రక్షణ పొందుతారు. మరి ఇట్టి శ్రేష్టమైన అనుభవం ఈ వర్తమానం వినేవారిలో ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఈ దినమైన ప్రభువునందు విశ్వాసముంచి రక్షణ పొందితే శిక్ష నుండి తప్పించుకొని దైవరాజ్యములో పాలివారవుతారు. అలా లేదు, కాదు, నా ఇష్టం, నేను అనుకున్నట్లు జరిగిస్తా, నా ఇష్ట ప్రకారంగానే నేను జీవిస్తానని మొండిగా బండగా ఎవరి మాట వినకుండగా నచ్చినట్లు ప్రజలను మెప్పించడం కొరకైన ఆలోచనతో ముందుకు సాగితే మోక్షానికి చేరే బదులు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చుద్ది. గనుక దాని నుండి తప్పించబడడానికి ఇదే రక్షణ దినమని, ఇదే అనుకూల సమయమని ప్రతి ఒక్కరూ రక్షించబడి దైవరాజ్యమునకు వారసులు కావాలనని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఇక 22వ వచనము నుండి 24వ వచనం వరకు కొన్ని సంగతులు మనం విన్నప్పుడు పేతురు వర్తమానములో ఈయన ఎవరో ఆయన ఎవరో తేటగా చెప్పాడు కదండి. ఈయన ఎవరో ఆయన ఎవరు? ఈయన అద్భుతములు చేయువాడు. ఈయనంటే భూమి మీదికి వచ్చిన యేసు. ఆయన అంటే మరణమును జయించి పునరుత్థానుడై పరలోకమునకు వెళ్ళిన యేసు. ఈయన అద్భుతములు చేసినవాడు, మహత్కార్యములు సూచక్రియలు చేసినవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిరాకరింపబడినవాడు, జీవాధిపతి ఈయన. మరి ఆయనెవరు? మనం విన్నాం, తండ్రి వలన మెప్పు పొందినవాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నవాడు, పరలోక నివాసి అయినవాడు, మహిమపరచబడినవాడు, దుష్టత్వము నుండి మళ్లించువాడు, ఆశీర్వదించేవాడు, సాక్షులను కలిగినవాడు ఆయన అని మనం విన్నాం. కనుక ఇన్ని సత్యాలు దైవలేఖనంలో వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో క్రీస్తు ప్రభు మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ఎందుకని? అపవాదిని నశింపజేసి మనకు విడుదల కలుగ చేయడానికి అనేది హెబ్రీ పత్రిక 2:14-15 చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చింది సుఖముగా, సంతోషముగా జీవితాన్ని హ్యాపీగా గడపడానికి రాలే. మనందరి దోషముల కొరకై, పాపముల కొరకై ఆయన తన విలువైన ప్రాణముని ఇచ్చుటకు వచ్చాడు. ఆయన వచ్చి రక్షణ కార్యమును జరిగించి లక్షలాది, కోటాను కోట్లాది ప్రజలైన వారి అందరికీ, విశేషంగా సర్వమానవాళికి రక్షణ కలుగ చేయువాడయ్యాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
ఆయన మనకు మరణమును నిరర్ధకము చేసి నిత్య జీవమును ప్రసాదింపజేశాడు. అవును కదండి. మరణం నిరర్ధకము చేసి మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన మరణ పునరుత్థానము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు. క్రీస్తు పునరుత్థానమును గూర్చి దావీదు ప్రవచనమెత్తి చెప్పిన సందర్భమున్నది. కీర్తన 16, 8 నుండి 11 చరణాలు. కీర్తన 16, 8 నుండి 11లో ఆ మాటే ఇక్కడ ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. ఏది? 25వ వచనములో ఏమని చెప్పాడు? నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. ఎంత గొప్ప మాట అండి! నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎల్లప్పుడూ. మరి మనమేం చేస్తాం? ఎల్లప్పుడా, అప్పుడప్పుడా? పాట పాడతాంలేండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాడతాం. కానీ మన పాడే పాటలో ఎల్లప్పుడూ స్తుతించగలుగుతున్నామా? అప్పుడప్పుడు స్తుతించగలుగుతున్నామా? అప్పుడప్పుడు స్తుతించగలిగినట్లుంది కానీ ఎల్లప్పుడూ అప్పుడప్పుడే స్తుతించినట్టు కనపట్టంలా. ప్రియులారా, అప్పుడప్పుడే దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని అప్పుడప్పుడు కాదు, మన అనుభవంలో ఎల్లప్పుడు. దావీదు నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అన్నాడు. అదే 16వ కీర్తన 8వ చరణంలో తేటగా చెప్పాడు. సదాకాలం ఆయన యందు నేను గురి నిలుపుచున్నాను అన్నాడు కదండి. సదాకాలం ఆయన యందు గురి నిలుపుచున్నాను అన్నాడు. సదాకాలం ఎప్పుడైతే ఆయన యందు గురి నిలుపుచూ ఉన్నాడో ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నేను కదల్చబడను అన్నాడు. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు, నేను కదల్చబడను. అందుకే ప్రతి విశ్వాసి దావీదు చెప్పినట్లు ప్రతి ఒక్కరి గురి దేవుని మీదనే ఉండాలి. గురి తప్పితే గుంటలు, గోతిలో, గుండములు పడే ప్రమాదముంది. అందుకే ఏ ఒక్కరు గురి తప్పిపోకుండా ఉండాలి. దీనిని ఏమంటారంటే విశ్వాసముతో చూచుట అంటారు. విశ్వాసముతో ప్రభువును చూచేవారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ 11:27, హెబ్రీ 12:2, హెబ్రీ 12:2. కాబట్టి గురి మనం ఎన్నడూ తప్పిపోకుండా ఆయన మీదనే గురి కలిగి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మనము ముందుకు సాగాలి. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. సాధ్యమైతే 25వ వచనము నుండి 28 వచనాలు కంఠస్థం చేయండి. 25 నుండి 28 వచనాలు కంఠస్థం చేయండి. ఈ కంఠస్థం చేసింది ఎవరైతే రేపు నాకు తప్పు లేకుండా చెప్తారో రేపే
తప్పు లేకుండా చెప్తారో వారికి చక్కని ప్రశంస అందించబడుతుంది. ఓకేనండి? ఎంతమంది కంఠస్థం చేయగలరు రేపటికల్లా? చెప్పండి. ఎన్ని ప్రతిఫలాలున్నాయో, ఎన్ని ప్రయోజనాలున్నాయో. నేను కొన్ని సంవత్సరాలకు పూర్వమే ఈ వచనాలు కంఠస్థం చేసుకున్నాను నేను. ఇప్పుడు మీకు చేసుకోండి అని చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్ విషయాలండి. మనం ఎప్పుడైతే ఇక్కడ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తా చూడండి. దేవుని వాక్యములో, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అన్నాడు కదా. అలాగున్న వారికి నెంబర్ 1, ఆయన కుడి పార్శ్వమున ఉంటాడు. నెంబర్ 2, వారిని కదలకుండా చేస్తాడు. నెంబర్ 3, హృదయం ఉల్లసించేటట్లు చేస్తాడు. నెంబర్ 4, నాలుక ఆనందించేటట్లు చేస్తాడు. నెంబర్ 5, నిరీక్షణ కలిగి ఉండేటట్లు చేస్తాడు. నెంబర్ 6, ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు. నెంబర్ 7, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. నెంబర్ 8, జీవమార్గమును తెలియచేస్తాడు. నెంబర్ 9, దర్శనమును అనుగ్రహిస్తాడు, దైవ దర్శనమును ఇస్తాడు. నెంబర్ 10, ఉల్లాసముతో నింపుతాడు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూచినప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చెప్పండి? 10 ప్రయోజనాలు ఉన్నాయి. మనము ఎల్లప్పుడూ ఆయన వైపే చూచినప్పుడు ఖచ్చితంగా ఈ అనుభవాలలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. మీరు రాసుకుంటారో లేక 1, 2, 3లు బైబిల్లో వేసుకుంటారో నాకు తెలియదు, కానీ 10 పాయింట్స్ ఈ భాగంలో మనం చూస్తాం. దొరికాయండి? వేళ వీలైతే తర్వాత అయినా వ్రాసుకుందరు, కానీ మీ బైబిల్ తెరిచి అక్కడే మీరు కౌంట్ చేసుకోండి. లేఖనాలు తెరిచి చూడండి. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అన్నాడు కదా. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎప్పుడైతే మనము పేతురు గాలిని చూచి భయపడినట్టుగా కాక, లోకాన్ని చూసి దేమాలాగా వెళ్ళిపోయినట్టుగా గాక, ఇంకా ఎవ్వరిని, ఏ మనుషుని చూచి దేవునికి దూరము కాక, ఎల్లప్పుడూ ప్రభువును చూస్తే ఎంత గొప్ప భాగ్యం. 1, ఆయన కుడి పార్శ్వమున ఉంటాడు. 2, మనము కదల్చబడకుండా చేస్తాడు. 3, హృదయాన్ని ఉల్లసించేటట్టుగా చేస్తాడు. 4, నాలుకను ఆనందింప చేస్తాడు. 5, శరీరాన్ని నిరీక్షణ కలిగి నిలకడగా ఉండేటట్టు చేస్తాడు. 6, ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు. 7, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. 8, జీవమార్గమును తెలియజేస్తాడు. 9, దైవ దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. 10, ఉల్లాసముతో నింపుతాడు. ఏమండి, ఇంతకంటే ఏం కావాలి విశ్వాస జీవితం? ఇవి చాలండి? ఇంకేమన్నా కావాలా అండి? ఇవి చాలా అండి? ఇంకేమన్నా కావాలా? మీ ఆశ ఇవన్నీ కాదండి, మాకు ఆస్తి, అంతస్తు, మేడ, మిద్ది, కారు, సుఖము, లగ్జరీ లైఫ్ ఇవన్నీ కావాలంటారేమో మీరు. అసలు వీటిని మించినవి అవి కావండి. వీటిని మించినవి కావు. ఇవి ప్రభువుతో ఉన్నవారికి ఎల్లప్పుడూ దొరికేటటువంటి గొప్ప భాగ్యం. అవి కొద్ది కాలమే, కొన్ని దినాలే ఈ లోకములో ఉన్నప్పుడు మనకు దొరుకుతాయి. వాటి మీద ధ్యాస పెట్టకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా, ప్రభువుకు మహిమకరమైన వాటి మీద మనసు పెడితే మంచిది. కనుక రోమాపత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం
పునరుత్థానుడైన ప్రభువును ఎల్లప్పుడూ చూచుట అన్ని విధాల ఆశీర్వాదకరము. విజయము కూడా అన్ని విధాల ఆశీర్వాదకరము. విజయం, ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవన్నాడు 27వ వచనంలో. ఇక 13వ అధ్యాయం 35వ వచనములో దావీదు మరణించి తిరిగి లేవలేదు అన్నాడు. 29వ వచనం, దావీదేమయ్యాడు? 29వ, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడిను. చనిపోయి తిరిగి లేచాడా? తిరిగి లేవలేదు. 13వ అధ్యాయం 36, 37 వచనాలలో మనము కొన్ని సంగతులను గమనించితే 13వ అధ్యాయం 36, 37 వచనాలు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట! రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దావీదు గొప్ప ప్రవక్త గనుక దావీదు గర్భములో నుండి వచ్చిన క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాడండి. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానమును గూర్చి దావీదు ముందుగానే చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి! 30వ వచనం, 31వ వచనం, 30వ వచనం, 31వ వచనములు మనము చూడవచ్చు. క్రీస్తు పాతాళములో విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. అందువల్ల దావీదు గొప్ప ప్రవక్త అని చెప్పబడినట్లు మనము గుర్తిస్తాం. మరి ముందు జరగబోయే సంగతిని తేటగా విప్పి చెప్పాడు కదండి. అందువల్ల సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి 16 వచనాలలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి 16 వచనాలలో, కీర్తన 69 3, 4 చరణాలలో, కీర్తన 69 3, 4 చరణాలలో, లూకా 1 32, 33 మనము గమనిస్తే ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. మేమందరము సాక్షులం. 32, 24 మేమందరం సాక్షులం అనే మాట. 32వ వచనం, 24వ వచనం, 1:8, 3:15 కూడా, 33 కూడా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు అని చెప్పాడు. 33వ వచనంలో ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని చెప్పాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 21 వచనం, ఎఫెసీ 1 19 నుండి 21, ఫిలిప్పీ 2 2 నుండి 11 వచనాలు,
మార్కు 16:19. ఈ సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు ఎంతో వివరమైన సత్యాలు కనబడతాయి. ఒకటి, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటకు హెచ్చింపబడిన క్రీస్తే కారణకర్త. అవునా కదా? పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటకు హెచ్చింపబడిన క్రీస్తే కారణకర్త. అపోస్తలులు ప్రార్థించినందు చేత కాదు. చాలామంది వారు ప్రార్థించగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని చెప్తా ఉంటారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటానికి కారణం ఎవరు? అసలు హెచ్చింపబడిన క్రీస్తే కారణకర్త. అపోస్తలులు ప్రార్థించినందు చేత కాదు. క్రీస్తు చనిపోయి మహిమపరచబడి ఉన్నాడు గనుక ఆత్మ అనుగ్రహింపబడెను. ఆయన మహిమపరచబడి ఉన్నాడు గనుక ఆత్మ అనుగ్రహింపబడ్డెను. యోహాను సువార్త 7:37 నుండి 39. యోహాను సువార్త 7:37 నుండి 39. 2, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట భక్తుల ప్రార్థన కాదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట భక్తుల ప్రార్థన కాదు. క్రీస్తు ప్రార్థనయే మూలం. క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనయే మూలం. యోహాను సువార్త ప్రార్థనయే మూలం. క్రీస్తు హెచ్చింపబడి తండ్రిని అడిగి తండ్రి వలన వాగ్దానము నొంది ఆత్మను కుమ్మరించెను. క్రీస్తు హెచ్చింపబడి తండ్రిని అడిగి ఆత్మ వలన వాగ్దానము నొంది ఆత్మను కుమ్మరించెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇది జరిగింది. నేను ఎల్లప్పుడూ ఆదరణకర్తను మీ వద్ద నుండడానికి వేడుకొందును. ఆయన వచ్చి మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటారు అనే మాట చెప్పలేదా అండి? చూడండి ఎంతో స్పష్టంగా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు దిగి వచ్చారా? లేక ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటే ఆయన దిగి వచ్చారా? ఏమర్థమైందో? ప్రభు వల్లనే. మరి చాలా మంది ప్రార్థన చేయండి ఆత్మ దిగి వస్తాడు, ప్రార్థన చేయండి దిగి వస్తాడు అంటున్నారే, అది రైటా రాంగా? ఏమండి, ఇంత సత్యాలు బైబిల్లో ఉంటే ఎలా చెప్తున్నారండి వీళ్ళు? ఏదన్నంటే విమర్శించారంటారు. విమర్శన మన పని కాదు, వివరించడమే మన పని. కాబట్టి లేఖనాల వెలుగులో మనము గుర్తించాలి. మనము పరిశుద్ధాత్మ దిగిరా, మా మీదికి దిగిరా అని మనం ప్రార్థన చేయకూడదు, తప్పు అవుతుంది. మనం ఏం చేయాలంటే ఆత్మచేత నింపు, ఆత్మచేత నింపు అని ప్రార్థన చేయాలి. మళ్ళా ఆత్మచేత అభిషేకించు, అభిషేకించు అని కూడా ప్రార్థన చేయకూడదు. చాలామంది చేసేది అదే. ఆత్మచేత అభిషేకించు, అభిషేకించు నాయన అని ప్రార్థన చేస్తాడు. అసలు మనల్ని అభిషేకించిన వాడు దేవుడే. మళ్ళా అభిషేకించు, ఆత్మచేత అభిషేకించు అనొచ్చా? ఆత్మాభిషేకము నిమ్ము నాయన అని ప్రార్థన చేయొచ్చు అసలు? ఏమండి, తెలుగు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది.
మరి ఎవరు చూసినా, ఏ సేవకుడు చూసినా వాక్యం చెప్పడానికి, సేవకుడు లేవడానికి ముందు ప్రార్థన ఇస్తే ఏం చెప్తారు, ఏం ప్రార్థన చేస్తారు గమనించారా? ఆత్మచేత అభిషేకించండి అని అభిషేకించు ప్రభు అంటాడు. ఆ, చెప్పండి చెప్పండి పరిశుద్ధరాజు మీరే. నిజమే. ఏమండి, ఎంతమంది చేస్తున్నారు అట్లా? నేను చూస్తే 100% అలాగే చేస్తున్నారండి. నీ దాసుని అభిషేకించు నాయన, నీ దాసుని ఆత్మాభిషేకం ఇవ్వు నాయన అని ప్రార్థించి, అలా చేయకూడదు. ఈసారి నుండి దేవా, నీ దాసుని నీ ఆత్మ చేత నింపు, 2 అంతల ఆత్మ చేత నింపు, 4 అంతల ఆత్మ చేత నింపు, 7 అంతల ఆత్మ చేత నింపు, పరిపూర్ణ ఆత్మ చేత నింపు, బలపరిచి ఉపయోగించు అని ప్రార్థన చేయాలి. ఏమండి, ఇలాంటి చక్కని వివేచనతో కూడిన, వివేకముతో కూడిన ప్రార్థన మనము ప్రభు సన్నిధిలో చేయాలి కదా. మరి తప్పనిసరిగా ఇక నుండి పదం మార్చుకుందామా? ఖచ్చితంగా మార్చుకుంటుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మార్చుకోవాలండి. ఎందుకంటే మన జీవితంలో మనం పొరపాటు చేయకూడదని దేవుడు లేఖనాలు ఇచ్చారు. కొందరు లేఖనములను ఎరుగకపోవుట వలనని పొరబడుచున్నారు అని చెప్పాడు ప్రభువే కదా. కనుక లేఖనాల వెలుగులో మన పొరపాట్లను మనము దిద్దుకోవడానికి ఇలా సహవాసాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మనమందరం ఎప్పటికప్పుడే పొరపాట్లను సరిచేసుకుంటూ దేవునికి ఎంతో మహిమకరంగా మనము జీవించవలసిన వారమై ఉన్నామని ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్, మనకు అర్థమైంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట భక్తుల ప్రార్థన కాదు, క్రీస్తు ప్రార్థనయే మూలం. 3, ఒకటి ఏంటండి? పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటకు హెచ్చింపబడిన క్రీస్తే కారణకర్త. అపోస్తలులు ప్రార్థించినందు చేత కాదు, క్రీస్తు చనిపోయి మహిమపరచబడి ఉన్నాడు గనుక ఆత్మ అనుగ్రహింపబడ్డాడు. క్రీస్తు మహిమపరచబడి ఉన్నాడు గనుక ఆత్మ అనుగ్రహింపబడ్డాడు. కనుక రెండవది, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట భక్తుల ప్రార్థన కాదు, క్రీస్తు ప్రార్థనయే మూలం. క్రీస్తు హెచ్చింపబడి తండ్రిని అడిగి తండ్రి వలన వాగ్దానము నొంది ఆత్మను కుమ్మరించాడు. ఆ ప్రకారం అంటే 14-16 యోహాను సువార్త ప్రకారం జరిగింది. 3, కుమ్మరింపబడిన ఆత్మ ద్వారా చూచుటకు వినుటకు తగిన రుజువులు ఇవ్వబడెను. కుమ్మరింపబడిన ఆత్మ ద్వారా చూచుటకు వినుటకు తగిన రుజువులు ఇవ్వబడ్డాయి. అక్కడేమనుందంటే, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించాడు అనే మాట మనము చూస్తాం. 33వ వచనం, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు నున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అంటే కుమ్మరింపబడిన ఆత్మ ద్వారా చూచుటకును వినుటకును తగిన రుజువులు ఇవ్వబడ్డాయి. దీని అను పదము పరిశుద్ధాత్మను సంబోధించుట కాదు, మీరు చూచుచూ వినుచున్న అను దానిని బట్టి దీని అను మాట వాడబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ పుంలింగంగా చెప్పబడవలసిన మాట. ఆయన ఉత్తరవాది అనే మాటలు. దీని అనే పదం పరిశుద్ధాత్మను సంబోధించుట కాదు, మీరు చూచుచు వినుచున్న అను దానిని బట్టి
దీని అను మాట వాడబడింది. అర్థమైందండి? గన 32వ వచనములో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం, దీనికి మేము సాక్షులం. దీనికి అనగా ఈయనకని క్రింద చదువుచూ ఉన్నాం. దీనికి అనంటే ఏమనుంది? 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి. దీనికి అంటే పుట్నోట్లో ఏముంది? రైట్. దీనికి అనే మాట ఇక్కడ ఈయనకు అనే మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈయనకు అనే మాట మనము చూస్తాం. అలాగే ఇక్కడ ముందు నుండి పదాలను బట్టి దీనికి అని వాడబడుచున్నది. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని 34వ వచనంలో మనము చూస్తాం. యోహాను 3:13, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు చెప్పాడు. 35వ వచనంలో. కీర్తన 110:1, కీర్తన 110:1, హెబ్రీ 10:12-13, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించాడు అని 36వ వచనంలో చూస్తాం. ఆయన ప్రభు అయ్యుండుటకే చనిపోయి బ్రతికాడు. అర్థమైందండి? ఆయన ప్రభు అయ్యుండుటకే చనిపోయి బ్రతికాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఇది ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాడు. కానీ నేటికి ఇశ్రాయేలీల జనాంగము తెలుసుకొనలేదు. మరలా ప్రభువు వచ్చినప్పుడు తెలుసుకొనేదరు. అసలు ఈయన జరిగించిన కార్యము దేనికి? ఇశ్రాయేలీల వంశమంతయు దీన్ని రూఢిగా తెలుసుకోవాలి. కానీ వారు తెలుసుకున్నారా? వారు తెలుసుకోలేదు. గనుకనే ప్రభునందు ప్రియులారా, ఆయన మరలా వచ్చినప్పుడు తెలుసుకుంటారు. రొమ్ము బాదుకుని పరిస్థితులు వస్తాయి. గుండెలు బాదుకోవడం అంటారు, రొమ్ము బాదుకోవడం అంటే. రేపు అలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, వారు తెలుసుకోలేదులేండి, వారు ఎప్పుడో తెలుసుకుంటారు. మరి మనం తెలుసుకున్నామా లేదా? వారికి అవకాశం ఉంది రెండవసారి వచ్చినప్పుడు తెలుసుకోవడానికి. మిగిలిన వారికి లేదు ఆ అవకాశం. భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించుట ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సత్యవాక్యమును సరిగా అర్థం చేసుకుని ప్రభువుకు మహిమ ఆపాదించబడాలి. 14 నుండి 36 వచనాలు మనము క్లుప్తంగా చదువుకున్నాం, లేక వివరించుకున్నాం. నేను అన్ని వచనాలు చదవడం కంటే వివరించడం జరిగింది. అవసరాన్ని బట్టి అక్కడక్కడ వచనాలు మనము చదువుకున్నాం, అర్థం చేసుకోండి. తర్వాత 37 నుండి 41 వచనం. 37 నుండి 41 వచనం.
పేతురు ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షింపబడుట. పేతురు ప్రసంగాన్ని మనం విన్నాం 14 నుండి 36 వరకు. 37 నుండి 41 ఆ ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షింపబడుట. అది తరువాత వర్తమానంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎన్నో అమూల్యమైన సత్యాలు మనకు అర్థమవుతూ ఉండగా మనమందరము ఇంకా ఎంతో తేటగా అర్థం చేసుకుంటూ ప్రభువుకు అనుకూలంగా జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ గురి తప్పిపోకుండా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, అలాగున ప్రభువును చూచి ఈ ప్రయోజనాలన్నీ పొంది ప్రభువును మహిమపరిచేవారుగా ఉండాలని ప్రేమతో మనవి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ దివ్య లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యములను బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎంతో భారాన్ని తొలగించి లేఖనాల వెలుగులో సత్యమును గ్రహించి మీకు మేము మహిమ తేగలుగునట్లు, మీ పరిచర్యలో మేము వాడబడగలుగునట్లు, విన్నవారందరినీ బలపరచి ఉపయోగించుకుంటున్న మీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు మీ చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి విన్నవారందరిలో గొప్ప విశ్వాసం, రాకడ కొరకైన నిరీక్షణ కలిగి కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా మీకెంతో మహిమ తేవడానికి సిద్ధపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు